పన్నీర్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా. ఈ మసాలాలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకుందని మళ్ళీ మంచిగా కలుపుకొని సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇదిగో పన్నీర్ పీసెస్ చూడండి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. కొంచెం కూడా క్రాకర్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయి చూడండి, చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు 414. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. ఈరోజు పన్నీర్ రెసిపీ చేయబోతున్నానండి. చూడండి, దీన్ని పన్నీర్తో పన్నీర్ పులావ్ చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాని. ముందుగా పన్నీర్ని అయితే ఫ్రై చేసుకుందాని. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైపోయిందండి. పన్నీర్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకుందాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా తయారవుతుంది పన్నీర్ అనేది. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్లో అయితే ఎలా ఉంటుందో అంతకంటే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా చూడండి. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక మంచిగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉబ్బిపోయినాయో చూడండి, ఇవి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. తీసి గిన్నెలో పెట్టుకుందాం. పన్నీర్ తీసేసాం కదా, అదే ప్యాన్లో హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకుందామండి. దీంట్లోనే ఇప్పుడు 4 పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టిన ఒక ఆనియన్ తీసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసేసుకోండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. టమాటాలు మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. ఉప్పు కారం అంతా ఫ్రై అయిపోయిందండి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పెరిగేసుకోండి. పెరుగు వేయడం వల్ల పులావ్ అనేది కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. కమ్మగా బాగుంటుందండి పెరుగు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ మసాలాలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకుందని మళ్ళీ మంచిగా కలుపుకొని ఈ పన్నీర్ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా మంచిగా ఇలా బాగా కలుపుకోండి. మంచిగా నీట్గా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఈ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి పట్టేటట్టు ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా చూడండి, ఈ మసాలా మొత్తం పన్నీర్ పీసెస్కి బాగా పట్టి ఫ్రై అయిపోయాయి పన్నీర్ పీసెస్. ఇప్పుడు దీంట్లోనే మనం రైస్ వేసుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి సరిపోదు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. దీనికైతే 4.5 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులున్నర వాటర్ వేసుకున్నానండి. నేను పండ
బియ్యం తీసుకున్నానండి. పట్ట బియ్యంకి అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర వేసుకోండి వాటరు. అదే మీరు బాస్మతి బియ్యం కనుక తీసుకున్నట్లయితే గ్లాస్కి గ్లాస్ పావు వాటర్ వేసుకోండి, సరిపోతుంది, కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాని. కొంచెం ఉప్పు తక్కువ ఉందండి, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం ఏది కావాలనుకున్నా ఇప్పుడే వేసేసుకోవాలి, తర్వాత రైస్ ఉడికిన తర్వాత ఏం చేయలేము. క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా దీన్ని ఎసరు వచ్చేసరికి మసలనిద్దాలి. చూడండి ఎసరు బాగా మసులుతుంది, చాలా మంచిగా ఎసరు మసులుతుంది. ఇప్పుడు మనం అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకుందాం. రైస్ అంతా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాని. రైసు బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఒక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత మీడియంలో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకొని తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అండి దాదాపు ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అయిపోయిందండి, 2 మినిట్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇంకా రెడీ అయిపోయింది. పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఎంత క్విక్గా అయిపోయిందో చూడండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇదిగో పన్నీర్ పీసెస్ చూడండి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. కొంచెం కూడా క్రాకర్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది. పన్నీర్ పులావ్ అనేది చాలా క్విక్గా అయిపోతుందండి. చాలా బాగుందండి. సువాసన అయితే సూపర్గా వస్తుంది. చాలా వేడిగా ఉందండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. పన్నీర్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. పన్నీర్ పీసు చాలా సూపర్ ఉందండి. ఎలాంటి సాసులు కానీ కర్రీ కానీ ఏది అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్ట్ ఉందండి.